చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేస్తున్నారంట. కొంతమంది వాలంటీర్లు ఇప్పుడు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది వాలంటీర్లు ధర్నాలు చేయడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు మోసం చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు మోసం చేశాడో దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎవరు మోసం చేయాలని చెప్పి చూశారు, ఎవరికి ఉద్యోగ రక్షణ కల్పించాలని చెప్పి చూశారో దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి వాలంటీర్ వ్యవస్థ 2019లో ప్రారంభించాడు. అంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 టు 2024 మధ్యకాలంలో జరిగినటువంటి విషయం ఇది. ఈ వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసి 50 కుటుంబాలకు ఒక వాలంటీరు, అలాగా 2 లక్షల పైచిలుకుల వాలంటీర్లను ఉద్యోగస్తులు కల్పించాడు. అంటే 2 లక్షల పైనే ఉన్నారు వాలంటీర్లు. ఈ వాలంటీర్లు అందరూ స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళని అర్థం. వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే వాలంటీర్ అనేది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మీరు స్వచ్ఛందంగా సేవ చేయండి, ప్రజలకు సేవ చేయండి, అంతే తప్ప మీరు గవర్నమెంట్ అనుసంధానం కాదు. మీరు సేవ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి వాలంటీర్లు. బాగా అబ్జర్వేషన్ చేయాల్సిన మాట. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే మనుషులు కాదు. వీళ్ళు కేవలం సేవ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి రథసారథులో లేకపోతే సారథులో సేవకులు, రకరకాల మాటలు మీరు పెట్టుకోండి. అయితే ఈ 2 లక్షల మంది పైన ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సేవ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్లు. అయితే వీళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి 5,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అయితే ఎలక్షన్లు వచ్చేంతవరకు ముందు కనుక ఒకసారి చూస్తే 2019 నుండి 2020కి జీవో ఇష్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2019 టు 20 జీవో ఇష్యూ చేశాడు. ఈ సంవత్సరం వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైంది, ఈ సంవత్సరం వరకు ఎండింగ్ అవుద్ది. సో 2020లో కూడా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేశాడు. జీవోని మళ్ళీ ఇంకొక సంవత్సరం పెంచుతున్నామంటూ 2020 టు 2021 పెట్టాడు. 2021 టు 2022 మళ్ళీ జీవోని ఇంకొక సంవత్సరం వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అంటూ 2022 కూడా కంటిన్యూ చేశారు. 2022 టు 2023 బాగా అబ్జర్వ్ చేసింది. 2023 ఆగస్టు. సో అక్కడికి సంవత్సరం అవుతుంది. ఈ 2023 వరకు వాలంటీర్ వ్యవస్థ జీవో కంటిన్యూ చేశారు. రెన్యువల్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనకే డ్రైవింగ్ లైసెన్సే ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ని సంవత్సరాల వరకు పనిచేస్తున్న తర్వాత మీరు రెన్యువల్ చేయించుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసినట్టు మనకు అన్ని పర్టికులర్గా ఉంటాయి. సో ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంది, మీరు రెన్యువల్ చేయించుకోండి అంటే ముందు జాగ్రత్తగా మీరు రెన్యువల్ చేయించుకొని రెడీగా ఉండండి, పలానా డేట్ కల్లా మీది ఎక్స్పైర్ అయిపోతుంది. సో వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక టైమింగు, ఎండ్ టైం ఉంది. స్టార్టింగ్ టైమింగు, ఎండింగ్ టైమింగ్ కూడా ఉంది దానికి. అంటే ఏ టైంలో ఉంటుంది, ఏ టైంలో ఎండ్ అయిపోతుంది అంటూ వాలంటీర్ వ్యవస్థ 2023 ఆగస్టు కల్లా జగన్మోహన్ రెడ్డి ఏదైతే జీవో ఇష్యూ చేశాడో అది రెన్యువల్ చేయించాలి. సో అక్కడ వరకు చేయించాడు. 2023 ఆగస్టు నుంచి జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయించాలా అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఎలక్షన్ జరిగిన 8 నెలలు. ఈ 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని రెన్యువల్ చేయించలేదు. అంటే వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఇప్పటి వరకు రెన్యువల్ చేయించకుండా, ఏమీ చేయకుండా తాత్కాలికంగా అలాగే కొనసాగారు తప్ప కనీసం వాళ్ళు సేవా పేరుతున్న పేరు కూడా లేనట్టే. ఎందుకంటే జీవో రెన్యువల్ అయితేనే వీళ్ళు సేవలోకి వస్తున్నట్టు. సో రెన్యువల్ చేయించడం కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు. అంటే కాస్త ఆలోచించాలి ఇక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి జీతాలు మాత్రం ఆపకుండా 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడే కొన్ని ఆలోచనలు కూడా లేవనెత్తుతూ ఉన్నారు. ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా ఇదే అంశం మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. 8 నెలల్లో 5,000 రూపాయలు జీతం ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు జీతాలు ఎలాగిచ్చాడు? 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు, వీళ్ళందరూ జీతాలు ఎలాగిచ్చాడు అని చెప్పి ఇది ఒక ప్రశ్న లేవనెత్తారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఎలక్షన్ టైంలో వీళ్ళు ఏం చేశారంటే, వాలంటీర్లు మీరే కార్యకర్తలుగా మీరు వెళ్ళండి అంటూ వాలంటీర్ వ్యవస్థనే ప్రజల్లోకి పంపించాడు. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ దీనికి అంగీకరించాల. కూటమి ప్రభుత్వం ఒక అబ్జెక్షన్ పెట్టింది. ఎన్నికల టైం కాబట్టి వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తే కాదు, ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క
ముఖ్య అనుచరులు. సో వాళ్ళు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ కూటమి ప్రభుత్వం ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది. సో వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. అసలు ఎలక్షన్లకు సంబంధించిన ప్రచారాల్లో కానీ దేంట్లో కూడా వాలంటీర్లు పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆలోచించిందంటే వాలంటీర్ వ్యవస్థ అంతా మొత్తం క్యాన్సిల్ చేసి, ఆల్రెడీ జీవో లేదు, రెన్యువల్ చేయించాలా, దాన్ని కంటిన్యూ అవ్వాలా, అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచనతో ఉన్న రెన్యువల్ చేయించలో సంథింగ్ ఏంటో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని మొత్తం రాజీనామాలు చేసేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే కొంతమంది బలవంతంగా రాజీనామాలు చేశారు, కొంతమంది రాజీనామాలు చేయలే. బలవంతంగా రాజీనామాలు చేయించడం వాళ్ళే కానీ వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసినా సరే సుమారు 1,00,000 పైచిలుకులు రాజీనామాలు చేశారు. సుమారు ఇప్పుడు 1,00,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎలక్షన్లో హామీ ఇచ్చారు, 10,000 రూపాయలు ఉద్యోగం. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎలక్షన్లో హామీ ఇచ్చారు, వాలంటీర్లకి 10,000 రూపాయలు వేతనం ఇస్తాం, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం, మీకు పర్మనెంట్ చేస్తాము, మీరు రాజకీయ స్వలాభం కోసం వ్యక్తిగత కారణాలు రాజకీయ ముసుగులో జగన్మోహన్ రెడ్డికి పనిచేయొద్దు, మీరు స్వచ్ఛందంగా మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేయండి, మీకు మేము హామీ ఇస్తున్నామని చెప్పి అక్కడ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకి హామీ ఇచ్చింది. కానీ కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి అయినా సరే జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేసినట్టు, అంటే వాళ్ళని ఎన్నికల కార్యకర్తలు ఉపయోగించేసుకున్నారు, వీళ్ళు రాజీనామాలు చేశారు. సో ఇప్పుడు ప్రచారాలు చేసుకోవచ్చు కదా, వాళ్ళు నచ్చిన పార్టీకి వెళ్ళి ప్రచారాలు చేసుకోవచ్చు, ఏదవచ్చు. సో ఈ వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైతే 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ నిర్మించారో అలాగే వీళ్ళు అలాగే ఇప్పుడు మేము రాజీనామాలు చేసాం, మేము ఒక కార్యకర్తగా వెళ్తామంటూ అలాగే ప్రచారాలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇది చేయించడం రైట్ ఆర్ రాంగ్ మీరే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ వాలంటీర్లకి దెబ్బ పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్ వ్యవస్థ కాస్త అయోమయ స్థితిలో రావడానికి రాజీనామాలు చేయాలా లేకపోతే ఉద్యోగులు కొనసాగాల వాళ్ళనే ఒక దిగ్భ్రాంతిలోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన పనిపై మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ అంశంపై. సో ఇక ముందుకెళ్తే అయితే ఇక్కడ నిన్న అసెంబ్లీలో లేవనెత్తిన పాయింట్ ఇదే, వాలంటీర్ వ్యవస్థ రెన్యువల్ చేయలేదు, వాలంటీర్ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేస్తాం, ఎలా కొనసాగిస్తాం, వాళ్ళకి జీతాలు అలాగిస్తాం అంటూ టాపిక్ కంటిన్యూ జరిగింది. అయితే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ మీద పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్కి న్యాయం చేస్తారు, కానీ అది ఏ రకంగా చేస్తారని కాస్త ఆలోచించి చెప్తామంటే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. కానీ కొంతమంది దీనిపై బురదజల్లి రాజకీయాలు చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేశారు. సో పక్కన పెట్టడం వాస్తవం, కానీ ఎందుకు పక్కన పెట్టారు? వాలంటీర్లు కొంతమంది రాజీనామాలు చేశారు, 1,00,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు మా ఉద్యోగులు మాకు కావాలని చెప్పి అడుగుతున్నారు. సో వీళ్ళని ఎలా కంటిన్యూ చేయాలి, ఏ బేసిక్ మీద కంటిన్యూ చేయాలి? ఒకటే జగన్మోహన్ రెడ్డి తనకున్న ప్లానింగ్లో తన వాలంటీర్ వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నాడో మనకు తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అనేక మంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలామంది పనిచేశారు కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ వ్యవస్థను ఏ రకంగా కంటిన్యూ చేస్తారని చెప్పి కాస్త ఆలోచిస్తే గతంలో వాలంటీర్ల మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మగ్గు చూపారు, టీడీపీ వాళ్ళకి మగ్గు చూపలేదు. అంటే ఏదైనా పథకం వస్తే వైఎస్ఆర్సీపీలు అందేలా చేశారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుగా ఉన్నటువంటి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కానీ సరిగ్గా అందలేదని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. కొంతమంది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఇక్కడ డేటా అంతా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటూ సో కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ ఎలిగేషన్ల ప్రకారంగా కాస్త ఆపేరు తప్ప ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థకి ఎంతో కొంత మేలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ముందే మాట ఇచ్చారు, ఖచ్చితంగా వాలంటీర్లు గుర్తిస్తాం, కాస్త సంయమనం పాటించండి, మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిరుగుతాం, మీరు రాష్ట్రానికి ఏ రకంగా మాకు ఉపయోగపడతారో ఏం చేయాలో నేను కొద్దిగా ఆలోచించుకొని చెప్తాం, సో దీనికి కొద్దిగా టైం కావాలంటే వాలంటీర్ వ్యవస్థను కాస్త పక్కన పెట్టి ప్రస్తుతం ప్రతి విషయానికి సచివాలయ సిబ్బందితోనే పనులు జరుగుతూ ఉన్నాయి. సో కాస్త సంయమనం పాటించండి, వాలంటీర్లు జరిగిన విషయం ప్రతిదీ అందరికీ తెలుసు, కాస్త కూటమి ప్రభుత్వానికి కూడా టైం ఇవ్వండి. ఎందుకంటే ఏర్పడి 6 నెలలు అవుతుంది, ఈ 6 నెలల్లో పరిపాలన మీద దృష్టి సాధించారు, సంపద సృష్టించడం కోసం అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఏ రకంగా మలుచుకుంటారో ఏ రకంగా చేస్తారో కాస్త సమయం పడుతుంది. సో వెయిట్ చేయండి.